చేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, నీ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. అరచేతిలో నన్ను నీవు చెక్కి ఉన్నావు, నీ అరచేతితో నన్ను కప్పి మహిమ చూపినావు. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. మనుషులెందరో విడచి మరచిన మరువలేదు విడువలేదు మహారాజు నీవేగా. వందనాలయా యేసయ్యా, ఆరాధించెద నిన్నయ్యా. వందనాలయా యేసయ్యా, గణపరచెదను నిన్నయ్యా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఎలాగున కలిసి వేదవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్యము బహు ఆలస్యంగా మీ వద్దకు పంపినందుకు చింతిస్తున్నాను, మన్నించండి. దేవుని మహాకృప ఎందరి ప్రార్థనలతో ఉపవాస కూడికలు మేలుకరంగా జరిగాయి. అరణ్యంలో నీటి ఊటలు పుట్టించిన దేవుడు, శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఈ ఆధారం లేని చోట నిరాకారమైన చోట సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, సృష్టికర్త అయి తండ్రిగా ఉండి భారము వహించి ప్రభు నడిపించారు. ప్రార్థించిన ప్రియులందరికీ యేసునామమున నిండు హృదయపూర్వక వందనాలు, సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 1 నుండి 9 వరకు ఉన్న వచనాలలో 9వ వచనాన్ని చదువుచున్నాను. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునుడి. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు, మీ నామంలో ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. దైవ కృప తోడయుండునుగాక. మేలుల చేత మమ్మను నడిపించండి. మీ దివ్యమైన వాక్కులను మాకు వెల్లడిపరచండి. నీతి సూర్యుని యొక్క ముఖ కాంతిని మాపై ప్రకాశింపచేయండి. కృపా, కాపుదల, కనికరము సమృద్ధిగా అనుగ్రహించండి. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ మిరియామును గూర్చి ప్రభు మాట్లాడుచు అంటున్నారు. మిరియామును జ్ఞాపకం చేసుకునుడి అంటున్నారు. అంటే మిరియామును జ్ఞాపకం చేసుకునుడు అంటే అర్థం ఏంటంటే మిరియామునకు దేవుడు చేసిన దానిని గుర్తు చేసుకోమంటున్నారు. అసలు మిరియాము ఎవరు మనకు తెలుసు కదా. అమ్రాము ఎకేబేదుల యొక్క కుమార్తె. దైవజనుడైన మోషే అహరోనుకు సోదరి ఈమె. ఈమెను గురించి ప్రభు మాట్లాడుచు 8వ వచనంలో కుష్ఠరోగ విషయము యాజకుని లేవీలు మీకు బోధించుచు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండండి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ కుష్ఠరోగాన్ని విషయమే హెచ్చరిక చేస్తూ
ఈమెను గూర్చిన ప్రస్తావన ప్రభువు చేయడం జరిగింది. ఎవరిని గూర్చిన ప్రస్తావన? మిరియామును గూర్చి. ఏం జరిగింది మిరియాము జీవితంలో దేవుడు ఏం చేశారు? ఎందుకు ఆమెను గుర్తు చేసుకోవాలి? ఆమెకు జరిగినది ఏంటి? ఇది మొదటి విషయం. ఇక 2, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఈమెను పాత నిబంధనలో జ్ఞాపకం చేసుకొని చెప్పారు. ఇదే పాత నిబంధనలో లోతు భార్యను గుర్తు చేసుకోండి అంటూ నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ప్రియులారా, 2 స్త్రీలను ప్రభువు వీరిని జ్ఞాపకం చేసుకోండి అంటూ మాట్లాడారు. మీకు ఈ వచనం చూపించాలనుకుంటున్నాను. లూకా సువార్త 17:32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అన్నారు అక్కడ ప్రభు. ఇక్కడ మిరియామును జ్ఞాపకం చేసుకోండి అన్నారు. ఎందుకు ఒక స్త్రీని అలాగ ప్రభు చూపిస్తున్నారంటే, ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి పిల్లరా, దేవుడు ఏది చెప్పినా మానవునికి బహుక్షేమము కలుగుటకు గాను ప్రభువు తెలియపరుస్తుంటారు. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి? అసలు మిరియాము ఏం చేసింది అంటే, మిరియాము సంఖ్యాకాండము 12వ అధ్యాయం 10-15 వచనాలను మనం చదివినప్పుడు, మోషే మీద ఆమె కాస్త పెత్తనము చెలాయించి లేదా తిరుగుబాటు చేసిన వ్యక్తిగా ఆమె కనిపిస్తుంది. మోషే భార్య చనిపోయింది. ఆయన కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నారు. బహుశా ఆడపడుచు కట్నం మేము ఇవ్వలేదేమో, అందుకే ఆవిడ కోపం వచ్చినట్టుంది కదా. ప్రియులరా, అయితే ఈమె ఎలా అంటే కట్నం కొరకు కాదు, కానీ మీరు నవ్వడానికి ఆ మాట చెప్పాను. దేవుడు నీకే చెప్పాడా, మాకు చెప్పలేదంటూ మాట్లాడింది. బహుశా ఇక్కడ మోషే చేసింది తప్పు అయితే దేవుడు మోషే పక్షాన్ని మాట్లాడరు. దేవుడు న్యాయవంతుల పక్షాన్ని మిమ్మల్ని ఆయన మాట్లాడతారు కనుక. ఇప్పుడు అబ్రహాము శారాల విషయంలో ఏం జరిగింది? హాగర్ను ఉంచాలని అబ్రహాం ఆలోచన, పంపాలనేది శారమ్మ ఆలోచన. వీరిద్దరు వాదం విషయమే దేవుడు ఏమన్నారు? శార చెప్పినట్లు వినన్నారు. అంటే దేవుడు న్యాయాధిపతి. మనం ఎంత ప్రార్థన చేసినా, ప్రభుకి ఎంత దూరంగా ఉన్నా, దేవుడు న్యాయాధిపతి అన్నమాట వాస్తవం. ఇంకంతే, ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు. ఆ ప్రకారంగా అబ్రాహాము విషయంలో మరి ఆ శార చెప్పినట్టు వినన్నారు. అయితే ఇక్కడ చూడండి పిల్లరా, మోషే చేసింది ఒకవేళ తప్పు అయితే దేవుడు మోషేకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? కనుక మోషే చేసింది కరెక్టే. ఇప్పుడు దేవుడు ఆ విషయాన్ని సమర్థించడం కాదు, కానీ ఆ మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు ఈమె విషయమే దేవుడు చర్య తీసుకున్నారు. కనుక మీరు అప్పుడు ఆమె చర్య తీసుకోవడం వల్ల ఆమె ఏమైంది? కుష్ఠరోగపు బారిన పడింది. ఈ 8వ వచనంలో ప్రభు ఏం చెబుతున్నారు? కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీలు మీకు బోధించు సమస్తమును చేటకు బహు జాగ్రత్తగా ఉండుడి. ఓకే, దాని గురించి ప్రభు మాట్లాడుతున్నారు అక్కడ. కనుక ఏమని గుర్తు చేస్తున్నారు? అయ్యా ఇదిగో ఆమె ఒక రోజు తిరుగుబాటు చేసింది కనుక ఆమెకి ఏమైంది? పనిష్మెంట్ అయింది. కనుక ఆమెను గుర్తు చేసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. అంటే మిరియామును ఎందుకు గుర్తు చేసుకోవాలి? మనము మిరియాము తిరుగుబాటు స్వభావం, దేవుని చిత్తాన్ని ఎరగని మనిషి, దైవజనుడు అంటే 3వ కాలు మీద వెళ్ళిపోయేటువంటి విధానం, చిన్నాడు కదా అంటూ చులకన భావం ఉండొచ్చు ఆమెకు.
సో ఆమెను గురించి ప్రభు ఎందుకు గుర్తు చేసుకోమన్నారంటే, అయ్యా సంఘములో సమాజంలో దేవుని కృపయందు మీరు నిలిచినప్పుడు ఇటువంటి తిరుగుబాటు దారులుగా ఉండొద్దు. పాపమే ఈరోజు కుష్ఠరోగం, దాని విషయమే జాగ్రత్త. అలా కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి ఎలా అయింది కనుక ఆమెను మీరు గుర్తు చేసుకోండి. వాగ్దాన దేశంలోకి విడుచున్న మీ జీవితంలో ఈ విధమైన తిరుగుబాటు స్వభావం వద్దు. ఆమె అలాగును చేయటం వలన ఇశ్రాయేలుకి ఎంత నష్టమో తెలుసా పిల్లరా? మరలా ఆమె బాగా అయ్యేంతవరకు మిరియాము 7 దినములు పాళెములో వెలుపలనే గడిపాను. మిరియాము అలా చేర్చబడే వరకు జనం ముందుకు వెళ్ళలేదు. ఈమె కారణంగా లక్షలాది మంది ప్రయాణం వారం రోజులు ఆగి వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు. ఏమంటే ఒక గంట ట్రైన్ లేట్ అయితే మనం ఎంత ఇబ్బంది పడిపోతామండి. ఫ్లైట్ ఒక 2 అవర్స్ లేట్ అన్నాం అనుకోండి, ఎంత ఇబ్బంది పడిపోతామండి. బస్సు రావడం ఒక అరగంట ఆలస్యం, బస్ స్టాండ్లో ఆప్సపాలు పడిపోతాం కదండి. ఈ లక్షలాది మంది ప్రయాణం 7 రోజులు నిలిచిపోయారు వాళ్ళ అరణ్యంలో. గల కారణం ఆమె తొందరపాటు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాగ్దాన దేశానికి. వాగ్దాన దేశానికి వెళ్ళొచ్చిన వారు ఈమె చేసిన తిరుగుబాటు ద్వారా వారం రోజులు ఆలస్యం. పిల్లరా, ఎవరో ఒక వ్యక్తి తిరుగుబాటు చేయడం ద్వారా ఇంట్లో పొందవలసిన దీవెనలు కూడా ఇలాగనే ఆటంకం అవుతాయి. కనుక దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవునికి మనం లోబడాలి, దేవుని వాక్యానికి మనం లోబడాలి. దేవునికి విరోధకరమైన నియమం ఏది మన యందు పని చేయకూడదు. ఎందుకో తెలుసా? ఆశీర్వాదాలు ఆలస్యమైపోతాయి. ప్రియులరా, ఈ కుష్ఠరోగం ఎంత భయంకరమైనదంటే సమాజానికి దూరం చేస్తుంది, వాగ్దానాలు ఆలస్యమయ్యేటట్లు చేసింది. ప్రభు అయినటువంటి యేసు కాలంలో రోగులు ఎంతోమంది ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ప్రభువారు వారిని ఏమన్నారంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మన్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించే దేవుడు. ప్రియులరా, దేవుని మీద, దేవుని వాక్యము, దైవజనుని మీద తిరుగుబాటు చేయక వాక్యానికి లోబడిన వారమైతే ప్రభువు అలాగున మనలను కనికరించే దేవుడునై ఉన్నారు. ప్రభు మనకు కృప చూపునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవంతోనూ కృపతోనూ బలంతో నింపండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.